నిన్న మేడం కవిత గారు సిద్దిపేటకి చింతమడకకు పోయిరు. నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా, నన్ను నా కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా. ఆమె ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది? 200%, 1000% హరీష్ రావు టార్గెట్గా ఈమె ఈ స్టేట్మెంట్స్ ఇచ్చింది. భవిష్యత్తులో నా జన్మభూమే నాకు కర్మభూమి కావచ్చు, సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు అంటే ఎవరిని అంటున్నావు? సిద్దిపేట ఏమో హరీష్ రావు ఇది నాది అని ఖర్చు వేసి కూర్చున్నాడట, చింతమడకేమో మీ ఆయన సొంతూరా అది. మరి ఇప్పుడు ఇద్దరిని అంటున్నావా లేకపోతే ఒక్కరినే అంటున్నావా? గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్లా ఆంక్షలు ఉండేవి, ఇకపైన ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తా. తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆమె ఆ ఊరికి పోయింది. దీనికి హరీష్ రావు వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ చేస్తున్నారు. మరి వాళ్ళు పెడుతున్నారో ఎవరు పెడుతున్నారో కానీ ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, ఇగో వాళ్ళు ఏం పెడుతున్నారు, చింతమడకలోనే బతుకమ్మ ఎందుకంటే అని ఒక పోస్ట్ వైరల్ అవుతున్నది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి తల్లిగారైన శోభమ్మ గారు చింతమడకలో ఉన్న ఒక దేవాలయంలో కవిత గారి గురించి మొక్కుకోవడం జరిగిందట. కవిత గారిని శోభమ్మ గారు కవిత గారిని చింతమడకలో మొక్కులు చెల్లించాలి అని కోరితే ఆ కోరిక మేరకు రాజకీయ రంగు పులిమి ఈ మొక్కును చెల్లించడానికి 2 నెలలు వెయిట్ చేసి మొక్కుతో పాటు బతుకమ్మను కూడా సొంత ఊర్లో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి చింతమడక వేదికగా బతుకమ్మ ఆడాలని నిర్ణయించుకొని ఆ ఊరి గ్రామస్తులను స్వతహాగా వారే బండ్లను సమకూర్చి పిలిపించుకొని పోస్టర్లు సైతం డిజైన్ చేసి వారి ఆహ్వానం మేరకే నేను అక్కడ ఆడటం జరుగుతుందని చెప్పడం విశేషం. అయితే వాళ్ళ అమ్మనట ఇది మొక్కుంది, ఆడ గుళ్ళే మొక్కుకున్నాం కదా మనం, ఆ మొక్కు తీర్చాలని చెప్పిందట. సరే పోదాం అనుకున్నారట. ఈ టైంలో బతుకమ్మ వచ్చింది, బతుకమ్మతో పాడిపోయి ఆడ చేస్తే అయిపోద్దని ఆమె బతుకమ్మ ఆడుతందుకు పోలేదు, ఓన్లీ ఆ మొక్కు చెల్లించుకోవడం కోసం ఈ రాజకీయ రంగు పులుముతున్నదని హరీష్ బ్యాచ్ అనుకుంటే ఎవరు చేస్తారు ఇది, హరీష్ రావు బ్యాచ్ ఈ రకంగా వైరల్ చేస్తున్నది. ఈరోజు చింతమడకలో మేకింగ్ ఆఫ్ బతుకమ్మ చేసే ఇంటికి తాళం వేసి ఉన్నదట. అక్కడి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామశాఖ లీడర్లు ఏదో సాకుతో ఊళ్ళో లేకుండా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నామని చెప్పిరట. కొంతమంది గ్రామస్తులు కనీసం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఇష్టపడట్లేదట. మరి ఇప్పుడు బతుకమ్మ అయితే తయారైంది, మరి ఇప్పుడు మేకింగ్ ఆఫ్ బతుకమ్మ ఇంట్లో తయారు కాలేదా? అది ఏ ఇంట్లో తయారై ఉంటుంది మరి? తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కొంతమంది గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఆడిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఎంగిలిపూల బతుకమ్మను ఆడే క్రమంలో ఈ జాగృతి శ్రేణులు మరియు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మహిళలు కలిసి ఆడి విజయవంతం చేశాము. ఇక్కడి గ్రామస్తుల ఆదరాభిమానాలకు మేము సంభ్రమాశ్చర్యంలో మునిగి తేలాము అని చెప్పుకోవడం తప్ప మరి ఏమీ లేదు ఇందులో. దీనికి ఒక పెయిడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వత్తాసు పలకడం కొసమెరుపట. ఎవరు పెయిడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే? నమస్తే తెలంగాణ. మరి ఎవరిని అంటున్నాడు హరీష్ రావు బ్యాచ్? కవిత గారి వెంబడి వచ్చినటువంటి కొంతమంది యువకుల వేషధారణ చూసి భయభ్రాంతులకు గురయ్యారట ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. ఏం వేషధారణలో పోయిరు మరి ఇల్లు? అలాంటి వారిని కొంత దూరం పెడితే కవిత గారి కొంచెమైనా ఆదరణ లభించి ఉండేదని గుసగుసాట. ఏది ఏమైనా కొందరు వ్యక్తిగత సహాయకులు ఈ సీజన్లో చాలా బిజీగా సందడిగా ఉండడం మనం ఎప్పటి నుంచో గమనిస్తున్నాం. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలని ఇది హరీష్ టీంలో వాళ్ళు పెట్టుకొని వైరల్ చేస్తున్నది. ఆమెనేమో ఏకంగా అటాకే, సిద్దిపేట చింతమడక ఎవడి సొత్తు కాదు, ఇక్కడికి రావాలంటే ఇంతకుముందు ఆంక్షలు ఉండేవి, ఇదేమో నువ్వు ఖర్చు ఫేసి కూర్చోలే హరీష్ రావు వచ్చినా అంటుంది. అసలు యాక్చువల్గా ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 2018లో అంతకు ముందు కూడా ఆమెకి సిద్దిపేట నుంచి పోటీ చేయాలని ఉంటుండే. ఈ సీటు ఆయనకే ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎందుకు ఒక్కడే పోటీ చేయాలి, మనం ఎందుకు పోటీ చేయొద్దు? సో అది ఉంటుండే ఆమెకి. సో ఇట్లా మొత్తానికి నిన్న మరోసారి హరీష్ మీద అటాక్ చేసింది. ఏకంగా ఈసారి సిద్దిపేటకే పోయి అక్కడ ఆ అటాక్ స్టార్ట్ చేసింది. ఈ గొడవ ఏడు దాకా పోద్ది. ఇంతవరకు అయితే హరీష్ రావు మాట్లాడలే. ఇంతవరకు హరీష్ రావు ఒక్క మాట మాట్లాడినోడు కాదు. మరి ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు ఆమె చెప్పి నేను నిజమే అని అనుకోవాలన్నా ఆయన మాట్లాడతలేడంటే? తన జీవితంలో గత ఏడాది ఒక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండగా ఈ ఏడాది కూడా ప్రత్యేక పరిస్థితి నెలకొంది. 2004లో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో స్థానికంగా మరొకరిని పెట్టారు. నాటి నుంచి నేటి వరకు సిద్దిపేట చింతమడక ప్రైవేట్ ఆస్తుల్లా మారిపోయింది. ఎవరినంటుంది? హరీష్నే అంటుంది కదా.
కేసీఆర్ వెళ్ళిపోయిండు సిద్దిపేట నుంచి, వెళ్ళిపోగానే ఒక ఆయనని పెట్టిరు. ఎవరు ఆయన? హరీష్ రావు. సిద్దిపేట చింతమడక ప్రైవేట్ ఆస్తులా మారిపోయినాయి. ఈ ప్రాంతానికి రావాలంటే కేజీఎఫ్ మాదిరిగా ఆంక్షలు ఉండేవి. కేసీఆర్ అనే చిరుత పులిని కన్న గడ్డ అయిన చింతమడక మీద ఎవరి ఆంక్షలు చెల్లవు అని నిరూపించేందుకే తాను ఈ వేడుకలకు హాజరయ్యాను. చింతమడక గడ్డకు ఎంత పౌరుషముందో చూపిస్తా. ఈ ప్రయాణంలో తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఏ ఊరు ఎవరి అయ్య జాగీరు కాదని, కానీ తమ జాగీరుగా భావిస్తున్న కొందరి భరతం ఖచ్చితంగా పడతానన్నారు. ఏదో రాజకీయంగా ఆంక్షలు పెడితే ఆగేది లేదు. ఎన్నిసార్లు ఆంక్షలు పెడితే అన్నిసార్లు చింతమడక వస్తా. చింతమడకలో కేసీఆర్ను చంద్రుడు అని పిలుస్తారు. అలాంటి చంద్రునికి కొంతమంది మచ్చ తెచ్చే పని చేశారు. తాను ఆ విషయం చెప్పడంతోనే తనని కుటుంబానికి దూరం పంపారు. కుటుంబానికి దూరమయ్యాననే దుఃఖంలో ఉన్న తనను చింతమడక ఆదరించిందంటూ కవిత ఉద్వేగంగా మాట్లాడారు. ఇక ఆమె మాట్లాడిన స్పీచ్లో అప్లోడ్ అయిందా? ఒక్కసారి ఒక రెండు ముచ్చట్లు విందామా ఏం మాట్లాడింది. నేను భావిస్తా ఉన్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టింది. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు. ఎవరం కూడా చెప్పలేము అని చెప్తుంది కదా. రేపొద్దున నేను పోటీ చేసేది సిద్దిపేటనే, హరీష్ రావు కాసుకో అని చెప్తుంది. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న, కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు విడిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలి అని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని. ఆమె స్పీచ్ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే 2028లో మరి సిద్దిపేట నుంచి పోటీ చేస్తట్టున్నది. మరి
ఇప్పుడు హరీష్ రావు రెస్పాండ్ కావాలి, ఆయన ఏమన్నా కూడా రెస్పాండ్ అవుతలేడుగా, ఏమన్నా కూడా మరి గంతా ఏం లేకుండా ఉన్నాడు అయింది. వీళ్ళందరూ కలిసి నిన్నే మూసి వచ్చి చూసుకో, మళ్ళా ఇప్పుడు ఈమె కూడా పోయి మళ్ళీ తండ్రి దగ్గరనే చేరవచ్చు, నువ్వే అవతలికి పోవచ్చు. ఆల్రెడీ అది అది అవుతున్నది. అది ఇప్పుడు కవిత మిమ్మల్ని అనడం వల్ల కేసీఆర్ ఏమి నీ మీద ప్రేమతోని అల్లుడు నువ్వేం మాట్లాడొద్దని అంటలేడు. దాని వెనకాల ఆయన వ్యూహం ఆయనకున్నది. తన కొడుకుని ఏ రకంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసేలా చేయాలి, భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేయాలి, ఈ పార్టీ మొత్తం కొడుకు చేతుల్లో పెట్టాలన్న ఆలోచనలో తండ్రి ఉన్నాడు. నిన్నాడే ఎవరు దేకే పరిస్థితి ఉండదు, దేకరు. అది అది అయ్యే పనే కాదు. అది నువ్వు ఆలోచిస్తే అందులో ఏమన్నా నిలబడతావు, లేకపోతే కష్టం.